దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారండి. మరి ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా దీవించబడాలని నేను ప్రార్థిస్తున్నానండి దేవుని సన్నిధిలో. మరి ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? బైబిల్ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అనే మాట ఒక అన్యుడైన నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాట. తప్పక అనుదినము నీవు సేవించుచున్న దేవుడు అనే మాట ఒక అన్యుడైన ఒక వ్యక్తికి తెలుసుకున్నాడు. ఏ విధంగా తెలుసుకున్నాడు అంటే, దానియేలు యొక్క జీవితాన్ని దగ్గరగా ఉండి చూసిన వాడై ఆ యొక్క రాజు దానియేలు దేవుని గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు. మరి అనుదినము సేవించే యొక్క జీవితము మనకు చాలా అవసరం. ఈరోజు సేవ అనగానే ఒక పాట పాడితే సేవ అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తే సేవ అనుకుంటున్నారు, మందిరాన్ని శుభ్రం చేస్తే సేవ అనుకుంటున్నారు, దేవునికి కానుకలు ఇస్తే సేవ అనుకుంటున్నారు. నేను అంటున్నాను, అవన్నీ కరెక్టే అవ్వచ్చు, కానది నేను అనట్లేదు. కానీ అనుదినము నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో, నీ సమస్యల్లో, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు కూడా నీ దేవుణ్ణి నువ్వు నీ దేవుణ్ణి నువ్వు చూపించగలిగే భక్తి సేవ నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుదినం అండి, ఏ ఒక్కరోజు కూడా దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో దానియేలు వెనకబడ్డట్టుగా మనకెక్కడ కనపడదు. కానీ ప్రతిదినము ఎంతైతే ప్రార్థన చేస్తున్నాడో అనుదినము అన్ని శోధనలు, అన్ని శ్రమలు, అన్ని ప్రతికూలమైన పరిస్థితులు అతనికి ఎదురుపడ్డప్పుడు కూడా అతను ఏ ఒక్కరోజు కూడా దేవుణ్ణి సేవించడం మానలేదు. ప్రియులారా, అదేంటి ఈ సేవ అంటే? ప్రతికూలతలో కూడా ప్రభువుని ఘనపరచగలగాలి, శ్రమల్లో కూడా ప్రభువుని ఆరాధించగలగాలి, శోధనలలో కూడా దేవుణ్ణి ఘనపరచగలగాలి. చూస్తున్నావా? నెలకొకసారి మందిరానికి వెళ్తున్నామా? సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నామా? ఏ విధంగా మనం దేవుని సేవిస్తున్నాము? సేవ అంటే ఏమనుకుంటున్నారు? అనుక్షణము దేవునితో నడవటము, దేవుని అదుపులో, దేవుని ఆజ్ఞల్లో, దేవుని చట్టానికి లోబడి జీవించటమే సేవ అండి. దానియేలు లాంటి సేవను కలిగి మనం కూడా శ్రమల నుంచి, కష్టం నుంచి, మరణాపాయ స్థితిలో నుంచి విడిపించబడదాం. మనందరి జీవితాల్లో ఇటువంటి విశ్వాసాన్ని కలిగించమని దేవుని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.